హాయ్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో ఒక విచిత్రమైన కుల సమావేశాలు జరుగుతా ఉన్నాయి. బానిసత్వం గురించి బానిసలు మాట్లాడుకోవటం. ఇవాళ కాపులు ఏదో అయిపోతుంది, కాపులు బానిసత్వం చేస్తా ఉన్నారు, కాపులకు అన్యాయం జరుగుతోందని చెప్పేసి బానిసలు వైసీపీ కాపు బానిసలు మాట్లాడడం అనేది చాలా విచిత్రమైన పరిణామంగా మనం చూడాలి. వైసీపీ ఏం చేసిందంటే 2019 నుంచి 24 వరకు వైసీపీ అరాచక పాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది ఏంటంటే వైనాట్ 175 మనం అద్భుతంగా పరిపాలన చేసేస్తున్నాం, 175కు 175 చరిత్ర సృష్టిస్తామని చెప్పి ఆయన సిద్ధం అని చెప్పి సభలు కూడా నిర్వహించాడు. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సోదిలో ఉండవు, ఇక రాబోయే 30 ఏళ్ల పాటు నేనే అధికారంలోకి వస్తాను అని చెప్పేసి ఆయన చాలా నమ్మకంతో ఉన్నాడు. కానీ జనం నాడి ఆయన పట్టలేకపోయాడు. పైగా కూటమి ఏర్పడడం అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి కూటమిగా ఏర్పడడం అనేది పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ కూటమి సావు దెబ్బతీసిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు అధఃపాతాళానికి తొక్కేస్తాను జగన్ అని చెప్పేసి అధఃపాతాళానికి తొక్కేశాడు. 11కి అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి కలలో కూడా ఊహించడు. 11 సీట్లకు పరిమితం అవుతానని ఆయన ఎప్పుడు ఊహించడు. ఆ రకమైన ఒక దారుణమైన ఓటమి. అయితే మొత్తం మీద వైసీపీలో ఒక క్లారిటీ వచ్చింది. ఏంటి అంటే పవన్ కళ్యాణే మనల్ని తీవ్రంగా దెబ్బకొట్టాడు. సో పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం పార్టీ నుంచి విడదీస్తే తప్ప మనం గెలవలేం. ప్లాన్ ఏ వేశారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. పవన్ కళ్యాణ్ బానిసత్వం చేస్తున్నానన్నారు. పవన్ కళ్యాణ్ ఇక ముఖ్యమంత్రి కాకపోతే పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేయాలన్నారు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేస్తా వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన పని తాను చేసుకున్నాడు. రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖని నంబర్ 1 ప్లేస్కి తీసుకొచ్చాడు. సో 70 ఏళ్లుగా కరెంటు లేని గ్రామాలకు కరెంటు ఇచ్చాడు, రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు ఇచ్చాడు. ఈ రకంగా ఎక్కడ ఎవరు అడిగితే ఎవ్రీథింగ్ ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. సో వాళ్ళకి అర్థమైపోయింది ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి, ప్లాన్ బిని తెర మీద తీసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ గారికి ఒక సాలిడ్ మద్దతు ఇస్తున్న కులం ఏది, కాపులు సాలిడ్గా మద్దతు ఇస్తున్నాయి. సో ఈ సాలిడ్గా మద్దతు ఇస్తున్న కాపుల్ని పవన్ కళ్యాణ్ నుంచి వేరు చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చవచ్చు. ఈవెన్ కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నా కానీ సో కాపులు గనక మద్దతు ఇవ్వకపోతే సింహభాగం కాపులే వేస్తారు పవన్ కళ్యాణ్కి అనేది సహజంగా జరుగుతున్న పరిణామం అందరికీ తెలిసిందే. అలా గనక చేయగలిగితే, కాపుల్ని విడదీయగలిగితే బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. అనుకోని విధంగా వాళ్ళకు ఒక శవం దొరికింది. అది సాయి కృష్ణ, గాది సాయి కృష్ణ. అతని మీద 23 కేసులున్నాయి. 14 ఏళ్ల పిల్లల్ని రేప్ చేసాడన్న కేసు కూడా ఉంది అతని మీద. అతను లాకప్ డెత్ అయ్యాడనేది కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీన్ని పట్టుకొని పెద్ద ఎత్తున కుల రాజకీయం చేయడానికి మొదలైంది ఒక వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగా రామచంద్రాపురం నియోజకవర్గం వెంకటాయపాలెంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఒక 25 మంది బానిస కాపులు ఆ సమావేశానికి వెళ్ళారు. నేను ఎందుకు అంటున్నాను ఇట్లా బానిస కాపులని అనేది నేను తర్వాత చెప్తాను మీకు. 25 మంది బానిస కాపులు వెళ్ళారు. అందులో మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా కలిసి కొన్ని తీర్మానాలు చేశారు పెద్దలంతా కలిసి. సో ఏ రకంగా బానిసత్వం నుంచి ఎలా విముక్తి కలగాలి అనే దాని మీద కొన్ని తీర్మానాలు చేశారు. ఎవరు బానిసలే చేశారు. బానిసత్వం మీద ఎలా విముక్తి కలగాలి అనేసి ఒక బానిసలందరూ కలిసి ఒక తీర్మానాలు చేశారు. ఏంటి, దాడుల్ని సహించం, మా మీద దాడులు జరుగుతున్నాయి 2 ఏళ్లుగా, కాబట్టి దాడుల్ని మేము సహించం. సో ఎవరి మీద దాడి జరిగింది, ఈ సాయి కృష్ణ మీద దాడి జరగడాన్ని వీళ్ళు పాపం ఖండిస్తున్నారు. సాయి కృష్ణ కుటుంబానికి 50,000 చొప్పున ఒక్కొక్కళ్ళు సహాయం చేస్తున్నారనమాట. వాళ్ళ కుటుంబానికి కొంత ఆర్థిక సాయం చేయాలనుకున్నారు. చేయండి, తప్పేం లేదు. సాయి కృష్ణ తప్పుడోడే కానీ సాయి కృష్ణ తల్లిదండ్రులు కావచ్చు, సాయి కృష్ణ కుటుంబం కావచ్చు తప్పుడోళ్ళు కాదు కదా, వాళ్ళు మంచి వాళ్ళే. కానీ సాయి కృష్ణ పెడదోవ పట్టాడు. సాయి కృష్ణ సో కత్తితో మొదలైనవాడు కత్తితోనే పోతాడు అంటారు కదా, అట్లా సాయి కృష్ణ 23 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. డెఫినెట్గా సాయి కృష్ణ ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా ఏదో అలాంటి కేసుల్లోనే పోతాడు, అది వేరే విషయం. కానీ సాయి కృష్ణ కుటుంబం మంచిదే కదా, వాళ్ళకి 50,000 ఇస్తానన్నారు. మంచి పరిణామం, అది ఇవ్వండి, పర్లేదు, తప్పలేదు. అయితే దీనికి సంబంధించి కాపులకు అన్యాయం జరిగిందని మాత్రం మాట్లాడడం అనేది బానిస కాపుల తప్పు. ఇవాళ కాపులకు అన్యాయం జరిగిందని 23 కేసులు ఉన్న ఒక ముద్దాయి చనిపోతే, లాకప్ డెత్లో చనిపోతే, మీరు కాపులకు అన్యాయం జరిగింది, కాపు కాబట్టి ఆయన లాకప్ డెత్ చేశారని మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్టు? అటువైపు ఉన్నది కూడా సిఐ నాగరాజు, కాపే. ఒకవేళ నిజంగా ఆలోచించండి, మనం అంటే కులం గురించి పక్కన పెట్టి ఆలోచించండి. ఇదే ప్లేస్లో గనక ఈవెన్ నాగరాజుకు కావచ్చు,
ఆ వ్యక్తికి గాది సాయికృష్ణ కావచ్చు కొంత ఆవేశాలకు లోనైనారు. కొన్ని వ్యక్తిగతమైన ఒక బెదిరింపులు ఈ సాయికృష్ణ చేశాడు. తద్వారా నాగరాజు కోపం వచ్చింది, కొట్టాడు, ఆయన చనిపోయాడు అని చెప్పేసి ఒక కథనం ఉంది. అది అధికారికమైన కథనం కాదు, ఉంది. సో అటువంటిప్పుడు ఈ ప్లేస్‌లో ఆవేశం రావటానికి కాపు అయితేనేంటి, కమ్మ అయితేనేంటి, రెడ్ అయితేనేంటి, బీసీ అయితేనేంటి, ఎస్సీ అయితేనేంటి ఆవేశం వస్తది. ఆవేశకావేశాలు లోనప్పుడు ఆ ప్లేస్‌లో సీఐ నాగరాజు కాకుండా ఈవెన్ ఒక కమ్మ ఎస్ఐయో, ఒక రెడ్ ఎస్ఐ ఉండుంటే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేవాళ్ళు కాదా? చివరికి సాధారణమైన ఇప్పుడంటే సరే కాపులు కొంత విజ్ఞతతో వ్యవహరిస్తున్నారు కాబట్టి సాధారణమైన కాపుల గురించి, బానిస కాపుల గురించి నేను మాట్లాడట్లా. సో విజ్ఞత వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇది ఎంత పెద్ద ఇష్యూ చేయాలి అనుకున్న దీన్ని ఆ ఇష్యూ అవ్వట్ల. సాధారణ కాపుల మద్దతు రావట్ల. ఎందుకంటే ఒక 23 కేసుల్లో ముద్దాయి 14 ఏళ్ల పిల్లని రేప్ చేసిన ఒక వెధవ వాడి కోసం ఈ రకంగా మేమందరం మద్దతుగా రావాలా? తప్పు కదా అది. ఏ తల్లి దీన్ని సమర్థిస్తుంది? 14 ఏళ్ల పిల్లని రేప్ చేసినోడిని ఏ తల్లి సమర్థిస్తుంది? ఏ తండ్రి సమర్థిస్తాడు? ఏ అన్న సమర్థిస్తాడు? ఏ చెల్లి సమర్థిస్తుంది? ఏ తమ్ముడు సమర్థిస్తాడు? సమర్థించడు కదా. సరే వాడు పోతే పోయాడు, కానీ అలా పోవడం కరెక్ట్ కాదు కదా. చట్టం శిక్షించాలి, చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం తప్పే కదా. ఆ తప్పు మీద ఇవాళ పోలీసుల్ని సిట్ వేసింది ప్రభుత్వం. దానికి సంబంధించి ఒక ఐజీ అధికారిని అధిపతికి వేసింది, 3 ఎస్పీ స్థాయి అధికారులను సభ్యులుగా చేర్చింది. వాళ్ళు సిట్ దర్యాప్తు ప్రారంభించారు, జరుగుతూ ఉంది. కానీ దీన్ని ఇమ్మీడియట్ గా కాపుల కోణంలో దీన్ని తీసుకెళ్లటం సిగ్గుమాలని చర్య కాదా ఇది? అసలు ఆలోచిస్తున్నారు ఎవరైనా? వైసీపీ ఎంత భావ దారిద్ర్యంలో ఉంది. వైసీపీ ఇవాళ చేస్తున్న రాజకీయం ఏంది? బొత్స సత్యనారాయణ గారిని నేను అడుగుతా ఉన్నా. బొత్స సత్యనారాయణ గారు మిగతా వాళ్ళందరికంటే క్యారెక్టర్ లేదనుకుందాం. మీ పార్టీలో ఉండే వాళ్ళకి మీ క్యారెక్టర్ ఉంది కదా. మీరు ఎంతో కొంత హుందాతనంతో కూడిన నాయకులే కదా. మీరు మీ మీద ఎప్పుడు కూడా దుర్మార్గమైన ఆరోపణలు, బీభత్సమైన ఆరోపణలు కాకపోతే కాస్తో కూస్తో బొత్స సత్యనారాయణ గారు పాత తరం నాయకులు, కొంచెం కాస్తో కూస్తో సోయిన నాయకులు అని అనుకున్నాం ఇప్పటి వరకు. కానీ మీరు కూడా వాళ్ళతో కలిసి ఈ రకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారా? మీరేమంటారు? కాపులకు అన్యాయం జరుగుతుందని మేమేం చేస్తాం, సాయికృష్ణ ఘటనపై సిబిఐ విచారణ. సిబిఐ విచారణ ఇప్పటికేదో తేల్చేసినట్టు. సిబిఐ విచారణ వివేకానంద రెడ్డి కేసులు వేశారు, ఏమైనా తేల్చిందా సిబిఐ? లేదు సుగాలి ప్రీతి విషయంలో వేశారు, తేల్చిందా సిబిఐ? సిబిఐ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ. కానీ ఈ 2 కేసులు ఇప్పటివరకు సిబిఐ దర్యాప్తు ఏం చేయలేకపోయింది. సిట్టు దర్యాప్తు చేశారు. సిట్టు దర్యాప్తు జరిగిన తర్వాత సిట్టు కూడా తేల్చలేకపోతే అప్పుడు సిబిఐ అడగండి. ప్రభుత్వం చర్య తీసుకుంది కదా. మళ్ళీ మీరు దీని మీద మాట్లాడుతున్నారు. అంటే కాపులకు భరోసా కోసం అంటే 3 టాస్క్ ఫోర్సులు అంట. మీరు వచ్చి ఇప్పుడు భరోసా ఇవ్వాలి కాపులకి. మీరే బానిసలు, మీరు వచ్చి ఎట్లా ఇస్తారు భరోసా? మీకే సీన్ లేదు, మీరు వచ్చి ఎట్లా ఇస్తారు భరోసా? పోనీ మిమ్మల్ని ఎట్లా నమ్మాలి ప్రజలు? చెప్పండి, ఆ మాట చెప్పండి. ప్రజలు ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? కాపులకు మేము రిజర్వేషన్ ఇవ్వము అన్నారు. మరి కాపులు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? కాపులకు మేము రిజర్వేషన్ ఇవ్వము 2019 ముందే చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి. అయినా సిగ్గు లేకుండా ఆయనతో అంటగాగుతా ఉన్నారు. అంటే రిజర్వేషన్ కావాలని ఎవరైనా అడిగితే వాళ్ళ గురించి అంటున్నా. రిజర్వేషన్ మాకు సంబంధం లేదు, రిజర్వేషన్ అంశంలో మేము అంత పాత్ర మాది లేదు, మేమేం అడగట్లేదు అనుకుంటే ఆయనతో మీరు అంటగాగండి, ఇబ్బంది ఏం లేదు. ఇవాళ ఆయనతో అంటగాగుతూ మళ్ళీ మాకు రిజర్వేషన్లు కావాలంటే మిమ్మల్ని దేంతో కొట్టాలా? ఆలోచించుకోండి. ఒకటి పాయింట్ 1. రెండోది, కాపులకు 9,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ నిధులు కావాలన్నారు. మీరు అడిగే ముందు సిగ్గు శరం ఉంటే మీరు 2014 నుంచి 19 కాలంలో తెలుగుదేశం పార్టీ ఎంత నిధులు రిలీజ్ చేసింది, 19 నుంచి 24 వరకు ఎంత నిధులు రిలీజ్ అయినాయి అనే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు కాపులకు రుణాలు ఇచ్చారా? విదేశీ విద్య ఇచ్చారా? కాపులకు ఏమన్నా కాపు భవనాలు కట్టించారు? ఏం చేశారు కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారు? పోనీ పవన్ కళ్యాణ్ బానిసత్వం చేస్తున్నారన్నారు కదా, మరి మీరు బానిసలు కాదా? పోనీ 2029 మిమ్మల్ని ఏమన్నా ముఖ్యమంత్రి చేస్తారని జగన్మోహన్ రెడ్డి ఏమైనా హామీ ఇచ్చారా? అప్పుడు మాట్లాడండి. లేదు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ఖచ్చితంగా కాపుల్ని ముఖ్యమంత్రి చేస్తానంటున్నాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డితో చెప్పించండి. అప్పటికైనా మీరు నిటారుగా నిలబడగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని నిజంగా కాపుల్ని ఎవరైనా ముఖ్యమంత్రి చేసి నిటారుగా నిలవగలుగుతారా? మీకు ఆ వెన్నెముక ఉందా? మీకు నిటారుగా నిలవగలుగుతారా? సిగ్గులేని మాటలన్నీ కూడా మాట్లాడారు ఇవాళ. చాలా చాలా బాధాకరం. కుల రాజకీయం తప్పిది. ఎవడో ఒకటి 24, 23 ముడ్డి కింద 23 కేసులు ఉన్నాడు, వాడి గురించి మీరు ఇంత హడావిడి చేస్తారా? అఫ్ కోర్స్ మాకు కేసులు ఉన్నోళ్లే కావాలి, మా నాయకుడికి 30 కేసులు ఉన్నాయి,
మేము కూడా కేసులు ఉన్న వాళ్ళ వెనకే ఉంటాము, వాళ్ళకే మద్దతు ఇస్తాం, మాకు నేరారోపణలు ఉన్నోళ్లే కావాలి, వాళ్ళు మా కాపుల మీద అన్యాయం జరిగిందంటే కాపులు ఎవరు సిద్ధంగా లేరండి. ఇక్కడ మీ వెనక నడవటానికి కాపులు ఎవరు సిద్ధంగా లేరు. దయచేసి సాధారణమైన కాపులు అంటే ఇలాంటి బానిసత్వంతో కూడిన వాళ్ళు కాకుండా, బానిసత్వానికి అలవాటు పడిన వాళ్ళు వైసీపీ సంకనాకే వాళ్ళు ఉండొచ్చు, ఇంకొక పార్టీ సంకనాకే వాళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ కాపు అనేవాడు నిజంగా వాడి జీవితం బాగుపడాలంటే ఏ కాపు సంఘాలు మీకు న్యాయం చేసేయండి, నాకు అర్థం కాదు. కాపులు ఎవడైనా న్యాయం చేశాడు? కాపు సంఘాల పేరుతో మీ దగ్గరకు వస్తూ ఉంటారు, కాపు సంఘాలు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి. ఒక్కడన్నా మీలో ఉండే టాలెంట్ని ప్రోత్సహించడానికి ఒక్కడన్నా వచ్చి ₹1 డబ్బులు పెట్టాడా? ఎవడు పెట్టడండి, ఎప్పుడు పెట్టడు, వేస్ట్. మీరు ఒక సగటు పౌరుడిగా ఆలోచించాలి. మనం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇవాళ కుల మతాలకు అతీతంగా ఈ సమాజం కోసం ఆలోచించే వ్యక్తి, ఈ దేశం కోసం ఆలోచించే వ్యక్తి. అతన్ని పట్టుకొని మీరు ఒక కులానికి పరిమితం చేయాలనుకుంటున్నారు. అతను కూడా పాపం చెప్పాడు, చేతులెత్తి దండం పెట్టారు, అరే బాబు నన్ను ఒక కులాన్ని పరిమితం చేయకండిరా, ప్రతి దాంట్లో నన్ను లాగకండిరా అని చెప్పారు. సో ఏదేమైనా ఇవాళ ఈ కాపు బానిసలు సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. వాళ్ళంతా తిరుపతి వేదికగా ఒక సమావేశం పెడతారట, వైజాగ్లో ఒక సమావేశం పెడతారట, ఇప్పుడు రామచంద్రపురంలో సమావేశం పెట్టారు. 3 టాస్క్ ఫోర్స్ టీములట, వాళ్ళందరూ కూడా తిరగతారట, కాపులకు ఎక్కడ న్యాయం జరిగినా మాట్లాడతారట. అంటే ఏంటి జరుగుతోందంటే ఇప్పుడు రేపు ఎక్కడ ఏం జరిగినా కాపులో కుర్రోడు ఎవడైనా, కాపుల్లో ఎవడొకడు ఏదైనా వాడే దాడి చేసినా వాడిని పోలీసులు అరెస్ట్ చేయకూడదు, వాడే నేరం చేసినా వాడిని పోలీసులు అరెస్ట్ చేయకూడదు. సో ఈ రకంగా అరెస్ట్ చేసి అక్రమ కేసు పెట్టారు. కుల రాజకీయానికి బీజం వేశారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఈ ఈ బానిసల్ని, వైసీపీ బానిసల్ని, జగన్మోహన్ రెడ్డి చంక నాకే ఈ బానిసల్ని దూరంగా ఉంచితేనే కాపులందరూ బాగుపడతారు. దయచేసి మీ అభిప్రాయం తెలియచేయండి. వీళ్ళ సమావేశం మీద, వీళ్ళ వ్యవహార శైలి మీద మీ అభిప్రాయాన్ని దయచేసి తెలియచేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఛానల్కి సంబంధించి జాయిన్ బటన్ ఉంటుంది, లాయల్ మెంబర్గా జాయిన్ అవ్వండి. లాయల్ మెంబర్లు అందరితో కూడా నేను తర్వాత ఖచ్చితంగా 1 to 1 నేను మాట్లాడతాను. లాయల్ మెంబర్లుగా మీరు అందరూ జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. నమస్కారం.